ఒక సిస్టర్ వాళ్ళ నాన్న సడన్గా బాగా హెడేక్ రావడం, భయంకరమైన తలనొప్పి, అదేవిధంగా చాలా అసహనంగా చాలా నీరసంగా ఉన్నాడు. ఎమర్జెన్సీగా గుంటూరు తీసుకువెళ్ళినప్పుడు వారు అన్నారు, బ్రెయిన్ స్ట్రోక్, ఎవరో కాదు మన సంఘానికి వస్తూ ఉంటుంది మల్లేశ్వరి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అర్జెంటుగా ఎమర్జెన్సీగా జాయిన్ చేయాలి అని చెప్పి అన్నారు. ఒక 6 lakhs మీరు దగ్గర పెట్టుకోండి అని చెప్పారు. ఆ సమయంలో ఆ బిడ్డ ఉపవాస ప్రార్థనలోనే ఉంది. మేము ఒకటే చెప్పాము, మీ తండ్రికి ఏమి కాదు అని. సంఘం మొత్తం మేము ప్రార్థన చేశాము. అయితే మేము ఒకటే చెప్పాము, వాళ్ళు అలానే అంటారు, నీకు నమ్మకం ఉంటే, దేవుని మీద నమ్మకం ఉంటే తీసుకురండి, దేవుడే గొప్ప కార్యము చేస్తాడు అని చెప్పి మేము ఆ బిడ్డకి చెప్పినప్పుడు వెంటనే ఆ బిడ్డ అక్కడ జాయిన్ చేయకుండా మరలా వస్తాము, మా దగ్గర అంత అమౌంట్ లేదు, మేము మరలా వస్తామని ఆ బిడ్డ ఇంటికి తీసుకుని వచ్చింది. అప్పుడే ఇక్కడ చంద్రశేఖర్ గారని స్టార్ హాస్పిటల్లో గుంటూరులో న్యూరో సర్జన్, మంచి ఎఫిషియెంట్ డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారు బుధవారం ఇక్కడికి బాలాజీకి వస్తాడు, అక్కడ చూపిద్దాం, తీసుకుని రండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. భారంగా మేమందరం కలిసి ప్రార్థన చేశాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపే, డాక్టర్ చూసేలోపే దేవుడు ఆ బిడ్డకు పరిపూర్ణ స్వస్థతని ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి. ఇతనుకు ఏమీ లేదు అని తలనొప్పి తగ్గడానికి ఒక టాబ్లెట్ ఇచ్చి పంపించాడు. వెంటనే ఎమర్జెన్సీగా జాయిన్ చేయమన్నారు. 6 lakhs అవుతాయి అన్నారు. కానీ మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నమ్మి రండి ఆయన అన్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పాడు. మీరే కాదు, రేపు మంగళవారము ఈ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగదు. ఎందుకు అంటే బుధవారం హాలిడే. అవునా? ఏ హాలిడే చెప్పండి? వినాయక చవితి అవడం వల్ల చాలామంది మన సంఘంలో దేవుని మహాకృపను బట్టి అందరూ ఎక్కువ శాతము గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ వాళ్ళందరూ పాల్గొనాలని ఉంది. చాలామంది మాతో మాట్లాడారు. దాన్ని బట్టి మేమేం చేసామంటే మంగళవారం జరగబోయే తైలాభిషేక స్వస్థత ఆరాధన బుధవారానికి మేము కేటాయించాము. బుధవారము కరెక్ట్గా 10:30కి స్టార్ట్ అవుతుంది. రండి, ఎన్నో మహిమలు మీరు చూస్తారు, ఎన్నో అద్భుత కార్యాలు చూస్తారు. దేవుడు నూనె రాసి ప్రార్థన చేయమన్నారు. సంఘ పెద్దలు పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయమన్నారు. దాని ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు మనం చవి చూస్తాం. మీరందరూ రండి. మీరే కాదు, మీకు తెలిసిన వారికి, మీ బంధువుల్ని, కావాలంటే సెలవు కాబట్టి పిలిపించుకొని మీరు రండి. ఎన్నో గొప్ప దీవెనలు పొందుకోవాల్సిందిగా యేసుక్రీస్తు నామంలో మనవి చేయించున్నాను. ఎప్పుడు తైలాభిషేక స్వస్థత ఆరాధన? బుధవారం 10:30కి. గుర్తుందిగా? అందరికీ గుర్తుందిగా? ఓకే. మీ అందరికీ మా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు.